ఒక 500 కావాలన్నా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నా దగ్గర లేవురా పెద్దోడా, ఇప్పుడే మందులు కొనేసాను. ఏంటి నాన్న ఎప్పుడు అడిగినా లేవంట? ఛే, అయినా మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇస్తాడు, నువ్వు ఉన్నావు ఎందుకు పేరుకి నాన్నగా? సరే పెద్దోడా, ఒకసారి అలా బయటికి వెళ్ళి వద్దామా? ఏదో టాపిక్ వస్తే చాలు ఎక్కడికో వెళ్దామంట. పద. ఏం నాన్న ఇక్కడికి తీసుకొచ్చావా? పద చెప్తాను. చూడు పెద్దోడా, ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం మనదే. ఇవో 2 ఎకరాలు, అవో 3 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు. 2 ఏళ్ల తర్వాత మొత్తం నీ పేరు మీద రాస్తా. అది కాదు నాన్న, నా కోసం ఇన్ని ఆస్తులు సంపాదించావు. రేపు పొద్దున్న ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసినప్పుడు ఇవన్నీ నేను అమ్మేస్తే ఏం చేస్తావు? అరే, నేను బ్రతికుండగా ఈ ల్యాండ్ అమ్మనివ్వనరా. సారీ నాన్న, నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు నా కోసం ఇంత ఆస్తి సంపాదించి పెట్టింది నేను అమ్ముకొని తినడానికి కాదు నాన్న. రేపు పొద్దున మీరు నా దగ్గర లేనప్పుడు ఎవరి దగ్గర నేను చేయిచాచి అడగకూడదనే కదా నాన్న ఇంత ఆస్తి మీరు నా కోసం సంపాదించి పెట్టారు. నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు నాన్న, కానీ రోజు నేను రాని మాటలతో అన్ని బాధ పెడుతున్నాను నాన్న. నన్ను క్షమించి నాన్న. నువ్వు నా కొడుకురా, పద వెళ్దాం. వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు.